అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025వ సంవత్సరము సెప్టెంబర్ మాసము 22వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము 3 విరాళములు. 18 కీర్తన 35వ వచనమందు, నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనేను, నీ దయ నన్ను గొప్ప చేసేను. ఈ వచనమునందు నీ అను మాట 3 సార్లు చోటు చేసుకుని ఉండుటను చూచుచున్నాము. ప్రభు మనకు ఇచ్చుచున్న అమోఘమైన 3 ఈవులను ఈ వచనము తెలియపరచుచున్నది. 1 ప్రభు యొక్క కేడము, 2వది ప్రభు యొక్క కుడి చెయ్యి, 3వది ప్రభు యొక్క దయ అనేటువంటివే అట్టి 3 ఈవులు. మొదటిది ప్రభు యొక్క కేడము. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. సామెతల గ్రంథము 30 వచనము. కేడము ఒక యుద్ధ యోధునికి మంచి కాపుదలను ఇచ్చుచున్నది. మనము కూడా యుద్ధ యోధులముగా లోకము, శరీరము, సాతాను అను వాటికి విరోధముగా యుద్ధము చేయవలెను. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనము పోరాడుచున్నాము. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. కావున మనము కేడమును పట్టుకొని ఉండవలసింది అవశ్యమై ఉన్నది. సాతాను మీపై అగ్ని బాణములను వేయుచున్నప్పుడు, దుష్టులైన మనుషులు చిల్లంగితనములను పంపుచున్నప్పుడు ప్రభువు మనలను కాపాడుచున్న కేడముగాను రక్షించుచున్న కేడముగాను ఉన్నాడు. అంత మాత్రమే కాదు, విశ్వాసము కూడాను ఒక కేడమై ఉన్నది. ఇవన్నీ గాక విశ్వాసమును డాలును పట్టుకున్న వారై నిలిచుండుడి అని అపోస్తులైన పౌలు వ్రాయిచున్నాడు. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. క్రీస్తు మీకు కేడమైన వాడు. మనపై రావలసిన ఉగ్రతను యేసు తనపై మోసుకొనెను. మీకు తిన్నగా వచ్చుచున్న బాణములన్నిటినీ ఆయనే అడ్డగించి నిలిపివేయుచున్నాడు. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగుళ్ళు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. 91 కీర్తన 3 మరియు 4 వచనములు. 2వది ప్రభు యొక్క కుడి చెయ్యి. అది చాచిన బాహువు, హెచ్చింపబడిన హస్తము. మోషే చెప్పెను, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు ఆయన బాహువులు నీకు ఆధారములు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనం. మోషే మరణించు దినము వచ్చినప్పుడు ఇజ్రాయేలు జనులను ఆయన ప్రభు యొక్క బలమైన హస్తమునకు అప్పగించాడు. దేవునికి హస్తములు కృషించిపోని బలమైన హస్తములు. మీ పాదములకు రాయి తగలకుండా కాపాడు హస్తములు. లూకాసు వార్త 4వ అధ్యాయం 11వ వచనం. ముదిమి వచ్చి వరకు మిమ్మల్ని ఎత్తుకుని బలమైన హస్తములు. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. 3వదిగా ప్రభు యొక్క దయ. నీ యొక్క దయ నన్ను గొప్పవానిగా చెయ్యును అని దావీదు రాజు సంతోషంతో చెప్పాను. గొర్రెలను కాయిచున్న దావీదును ఇజ్రాయేలుకు రాజుగా హెచ్చించి అభిషేకం చేసినది ప్రభు యొక్క దయే. ఎట్టి మనుషులనైనను హెచ్చించుటకును గొప్ప చేయుటకును ప్రభు వలన ఆగును. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క దయను ఆశ్రయించుడి. అట్టి దయ నిశ్చయముగానే మిమ్ములను హెచ్చించి గొప్ప చెయ్యును. నేటి ధ్యానమునకై ఆయన దయ ఎంత గొప్పది, ఆయన సొగసు ఎంత గొప్పది. ధాన్యము చేత యవనులను, కొత్త ద్రాక్షరసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందును. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ప్రసంగి గ్రంథము 10, 11 మరియు 12 అధ్యాయములు. సాయంత్రము గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.